ఆ కోపం వచ్చిందనుకోండి ఎంత రాక్షస కృత్యమైనా చేసేస్తాడు, ఎంత అనకూడని మాట అయినా అంటాడు. దాన్ని తీసి దాని స్థానంలో ఓర్పుని ప్రవేశపెడుతుంది. అదే మహాకాళిగా తీసేయడం, మహాలక్ష్మిగా ఇచ్చేయడం. దీనికి ఆమె 2 రూపాలు పొందక్కర్లేదు, ఒక్క దుర్గమ్మే. అందుకు 1కి 10 మాటలు తెల్లవారుజాము నుంచి ఆవిడ దగ్గర ఇదే మాట అంటారు, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి. ఎందుకని ఆవిడ దగ్గర చెప్పిన మాట, ఆ అర్చక స్వాములు అక్కడ ప్రేమతో భక్తితో అమ్మ దగ్గర చెప్పిన మాట వారి కొరకు కాదు, ఈ దేశ ప్రజలందరికీ అటువంటి ఉన్నత సంస్కారం కలిగి దేశం బాగుండాలని. దేవాలయాలు అందుకే సంస్కృతికి పట్టుకొమ్మలు. అక్కడ జరిగే ఆరాధన వలన దేశమంతా ప్రశాంతతను పొందుతుంది. కాబట్టి దుర్గుణములను తీస్తుంది, సద్గుణమునిస్తుంది. క్రోధమును తీసి